సాగునీటి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. వ్యవసాయానికి నీళ్లు విడవకుండా సర్కారు కక్ష కట్టడంతో ఓ రైతు సాహసమే చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా గురువన్నపేట గ్రామానికి చెందిన రైతు వెంకటేశం పంటను కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్లని నమ్ముకున్నాడు. రోజు 2,500,000 ఖర్చు పెట్టి ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోస్తున్నాడు. యాసంగిలో 4 ఎకరాల్లో పంట వేసిన వెంకటేశం కాలువల్లో నీళ్లు రాక, బోర్లలో నీటి జాడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇన్ని బాధలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతన్న కష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. తన పంటను కాపాడుకోవడం కోసం పడుతున్న శ్రమ ఇది. ముఖ్యంగా ప్రస్తుతం మనం కొమరవెల్లి మండలం, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి తపాసుపల్లి రిజర్వాయర్ కేవలం కూతవేటు దూరంలో ఉంటుంది. అంటే కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తపాసుపల్లి రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండింది. ఇక్కడి బోర్లన్నీ కూడా 24 గంటలు నీళ్లు పోసే పరిస్థితి ఉండింది. కానీ గత సంవత్సరం నుంచి తపాసుపల్లి రిజర్వాయర్లోకి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ ఎండాకాలం వచ్చేసరికి ఎడారిలాగా మారేటువంటి పరిస్థితి నెలకొన్నది. గతంలో ఎండాకాలంలో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలన్నింటినీ కూడా తపాసుపల్లి రిజర్వాయర్లోంచి నింపి ఉంచిన నేపథ్యంలో యాసంగి పంటలకు అవసరమైనటువంటి నీళ్లన్నీ సమృద్ధిగా వచ్చి ఇక్కడి పంటలు కూడా అద్భుతంగా పండినటువంటి పరిస్థితి ఉండింది. కానీ గత సంవత్సరము, ఈ సంవత్సరము తపాసుపల్లి రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయకపోవడం ఫలితంగా ఇక్కడి బోర్లన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ పంట పొలాన్ని కాపాడుకోవడం కోసం రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక దుస్థితి ఇవాళ సిద్దిపేట జిల్లాలోని ఈ 4-5 మండలాల్లో నెలకొని ఉన్నది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం. ఇది గురువన్నపేటకు సంబంధించిన వెంకటేష్ అనేటువంటి ఒక రైతు 4 ఎకరాల్లో పంట వేశాడు. ఇప్పటికే 1 ఎకరం ఎండిపోయిందని చెప్తూ ఉన్నాడు. మిగతా 3 ఎకరాల పంటని కాపాడుకోవడం కోసం గత 15 రోజులుగా ఆయన ప్రతిరోజు డబ్బు వెచ్చిస్తూ నీళ్లను ట్యాంకర్ ద్వారా తెచ్చి ఈ పంట పొలాల్లోకి పంపిస్తున్నటువంటి ఒక దుస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఇట్లాంటి దృశ్యాలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం రాకముందు చూసి ఉన్నాం. ఎందుకంటే నీటి వనరులు సక్రమంగా లేక ఇక్కడి ప్రాంత వ్యవసాయం అంతా కునారిల్లిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు తమ పంట పొలాన్ని కాపాడుకోవడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు, భగీరథ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి చూశాం. కానీ మళ్ళీ ఆ దృశ్యాలు ఇవాళ దాదాపు 10 సంవత్సరాల తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కనిపిస్తున్నది. ఆ దుస్థితి ఇవాళ కనిపిస్తున్నది. ఒకసారి వెంకటేష్తో మనం స్వయంగా మాట్లాడదాం. ఆయన బాధ ఏమిటి, ఆయన దుఃఖం ఏమిటి, ఆయన పంట పొలాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆయన్నే ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఏంది అసలు, ఎందుకు ఈ ప్రయత్నం అంతా? మాకు ఇంతకుముందుకు మేము ఇక్కడ 10-15 సంవత్సరాల నుంచి వ్యవసాయ భూములు మాకు ఉన్నాయి. వందలాది కొద్ది ఎకరాల కొద్ది రైతులు అందరం ఇదే పరిస్థితి. ఎవరికైనా బోర్ అనేది వర్షాకాలం వస్తే వాటర్ ఉండేది, లేకపోతే యాసంగి పంట వచ్చేలోకి పారుతుందని నమ్మకం లేకుండా మేము వాటర్ ఇంతకుముందుకు ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగానే పొలం వేసుకునే వాళ్ళం. కానీ గత సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో మార్చ్ ఎండింగ్ వచ్చేలోకి బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందుకు ప్రతిసారి బోర్లు అనేది ఎందుకు తగ్గలేదంటే మాకు అయినపూర్ రిజర్వేలో వాటర్ పుల్లుగా ఉండడం వలన, కాలువల ద్వారా వాటర్ రావడం వలన బోర్లు కలుపుకొని ఎక్కువ బోర్లు పారేది, మాకు పొలాలు పారేది. దాన్ని బట్టే మేము పొలాలు వేసుకున్నాం. గత సంవత్సరం నుండి పోయిన సంవత్సరంలో నేను 4 ఎకరాలు వరి నాటేస్తే 3 ఎకరాలు మొత్తం ఎండిపోయింది పోయిన సంవత్సరంలో. ఈ సంవత్సరంలో దానికి తగ్గట్టుగా 1 ఎకరం తగ్గించే నాటేసినాం. 3 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండిపోయింది, గొల్లరకు అమ్ముకున్నాం. 3 ఎకరాలు ట్యాంకర్ ద్వారా పారించుకుంటున్నాం. మాకు పక్కనే తపాసుపల్లి రిజర్వేర్ ఉంది, కానీ దాంట్లో వాటర్ లేవు, కాలువలు లేవు.
కాలువలు ఇప్పితే బోర్లు మాకు కలుపుకుంటాయి. అదే నమ్మకంతో మేము పంటలు వేసుకున్నాం. ఈ సంవత్సరం అయితే మరీ చాలా దారుణమైంది. పోయిన సంవత్సరం కంటే ఒక నెల ముందు పోయిన సంవత్సరంలో ఫిబ్రవరి వచ్చేలోకి మాకు బోర్లు ఫుల్గా వచ్చాయి. ఈసారి అయితే జనవరిలో స్టార్ట్ అయింది వాటర్ తగ్గడం. ఫిబ్రవరి వచ్చేలోకి వాటర్ పూర్తిగా తగ్గిపోయినాయి. మాకు ఇక్కడ కాలువలు అనేది పక్కనే పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. కాలువల ద్వారా వాటర్ వస్తాయన్న నమ్మకంతో మేము ముందుకెళ్ళి సాగునీటి చేసుకున్నాం. ఇక్కడనైతే వాటర్ అనేవి లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాకైతే. ఎన్ని ఎకరాల పంట వేసినావు ఇప్పుడు? నేను 4.5 ఎకరాల పొలం వేసిన. 4 ఎకరాలకు వచ్చేసి నేను పెట్టుబడి బాగానే పెట్టినాం, చాలా పెట్టుబడి పెట్టినాం. కాకపోతే ఏంటంటే మాకు ట్యాంకర్ల ద్వారా వాటర్ పోస్తే ఏంటంటే వరి పొట్టకు వచ్చింది, ఈంత ఉంది. ఇంకొక నెల అయితే వరి చేతికి వస్తుంది కాబట్టి పంట చేతికి వస్తుంది అన్న నమ్మకంతో వాటర్ తోటి నీళ్ళు పోస్తున్నాము. పోయిన సంవత్సరం మొత్తం ఎండిపోయింది. ఇదే పరిస్థితి పోయిన సంవత్సరం కూడా. ఈ సంవత్సరం అన్న ఏమన్నా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వలన అయితే ఎంతో కొంత మనకు వాటర్ ఉన్నాయి. కొద్దిగా కాలువల ద్వారా నీటి విడుదల చేసారు కాబట్టి మాకు పొలాలు పారినాయి. ఈ సంవత్సరం అయితే చాలా దారుణమైన పరిస్థితి. పోయిన సంవత్సరం ఇదే పరిస్థితి, ఈ సంవత్సరం ఇదే పరిస్థితి మాకు. ఇప్పుడన్నా ఏమన్నా కాలువల ద్వారా మనకేమన్నా వాటర్ విడుదల చేస్తే ఇక్కడ మాకేమన్నా చిన్న కాలువల ద్వారా వస్తే మేము ఇట్లే పంటలు వేసుకుంటామని ఇదే పరిస్థితి. అందరు ఎండిపోయినాయి పొలాలు. ఇక్కడ దగ్గర 40-50 ఎకరాలు ఎండిపోయినాయి. అందరు గోల్రకు అమ్ముకొని సపరేట్గా కైకులు కూలి చేసుకోవడం అయిన పరిస్థితి ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇలా లేదు. వాగుల వంకలు ఇటు పక్క పాయింట్ అనేది కాలువలు ఇప్పేది. కాలువల ద్వారా వాటర్ ఇప్పితే మాకు బోర్లు కలుపుకొని పారినాయి, ఎంతో కొంత వారినాయి. కానీ ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. పోయిన ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మాకు. అమ్మ మీరు చెప్పండి, మీ పేరేంటి? సంతోషం. అమ్మ ఎట్లా ఉంది వ్యవసాయం ఇక్కడ? ఇది మాదే వ్యవసాయం. ఎట్లుందమ్మా? ఎట్లా చేస్తున్నారు? ఇట్లే ట్యాంకర్ తోటి పోస్తున్నాము. ఇక బోర్లు ఏం పోస్తలేవు. నీళ్ళు ఉంటేనేమో కాలువలు ఇడుస్తానేమో, నీళ్ళు ఉంటేనేమో పారు. ఇప్పుడు కాలువలు ఇడిపోయేసరికి పారట్లేదు. ఇక ఉన్న బంగారం తాకట్లు పెట్టి పంట వేసుకున్నాం, ఇక పారట్లేదు ఇప్పుడు. అప్పుడు బాగానే ఉండే బాగానే వారు. ఈ బోర్లు మంచిగా పోసు. అప్పుడు ఆ నీళ్ళు ఉండేసరికి ఈ బోర్ కూడా కలుపుకున్నాం, మంచిగా వారు. బోర్లు సరిగా పోస్తలేవు, కొన్ని పోస్తాయి అంతే. ఒక దొయ్య వారుతుంది అంతే. ఇక నీళ్ళు ఇడిస్తే మాకు కూడా నీళ్ళు తోటి వారబెట్టుకోవాలి అన్నట్టుగా అడుగుతున్నాం అంతే. రైతు దంపతులు చెప్తున్న విషయం ఇది. దీన్ని ఒక మనం కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న దుస్థితి, ముఖ్యంగా ఈ తపాస్పల్లి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి మండలాలు, ముఖ్యంగా ఇటు కొమరవెల్లి కావచ్చు, మద్దూరు కావచ్చు, చేర్యాల కావచ్చు, అటు బచ్చన్నపేట కావచ్చు, ధూల్మిట్ట కావచ్చు, ఇటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక కావచ్చు, ఈ 5-6 మండలాలకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మరొక 15-20 రోజుల్లో గనక ఈ నీళ్లు అందకపోతే ఉన్న పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, గురువన్నపేట.